ఈ కాలంలో అందరికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఇవాళ ఈ వీడియోలోనే దానికి ఎట్లా సమాధానం చేసుకోవాలి నేను చెప్తాను. సో నేను డాక్టర్ మోనాలిసా హియర్. నేను నా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోనాలిసా ఆరోగ్యం ఆయుర్వేదిక్ హాస్పిటల్ కి స్వాగతం చేస్తున్నాను. గ్యాస్ట్రిక్ సమస్య అంటే ఏంటి? అది వచ్చి స్టొమక్ లోనే లోపల ఉన్న ఒక లైనింగ్ ఉంటుంది, దాని పేరు వచ్చి మ్యూకోసా చెప్తాము. దానికి వాపు రావడం అంటే ఇన్ఫ్లమేషన్ రావడం వచ్చి గ్యాస్ ట్రబుల్ చెప్తాము. ఇది దేని వల్ల వస్తుంది అంటే ఎక్కువ ఆల్కహాల్ తాగిన వల్ల, స్ట్రెస్ తీసుకున్న వల్ల, కొన్ని మెడిసిన్స్ పెయిన్ కిల్లర్ అట్లా లెక్క మనకి కంటిన్యూస్ గానే వాడిన వల్ల, అంటే టైంకి భోజనం తినకపోతే, వాటర్ తక్కువ తాగితే, ఎక్కువ మసాలా, కారం, పులుపు, ఆయిల్ ఐటమ్స్ ఎక్కువ తింటే, తర్వాత వచ్చి మనకి నైట్ పూట నాన్ వెజ్ ఆకుర ఎక్కువ తింటే ఈ అన్ని సమస్య బాగా వస్తుంది. ప్రాబ్లం ఉన్న వల్ల మనకి పుల్లు తేపులు రావడము, గొంతులోనే మంట రావడము, చెస్ట్ పెయిన్ ఉండడము, కడుపు ఉబ్బిపోయడము, తర్వాత కడుపులోనే కూడా నొప్పులు రావడము, ఇండైజెషన్ వల్ల మనకి ఆకలి తగ్గిపోవడము, తర్వాత వచ్చి మనకి వాంతి వచ్చినట్టు రావడము, తర్వాత ఇది మనకి ఆలస్యంగా బాగా రావడము, ఇది మనకి బాగా మొత్తం తెలుస్తుంది. సో మీరు భయపడపాకండి. ఈరోజు ఈ వీడియోలోనే నేను 3 రకాలు హోమ్ రెమెడీస్ చెప్తాను. దానివల్ల మనకి వంట రూమ్లోనే చేసుకొని మనకి డే టు డే లైఫ్లోనే యాడ్ చేస్తే మీకు బాగా ఈ ప్రాబ్లం తీర్చిపోతాయి. అంటే బాగా మనకి ఈజీగానే ఈ ప్రాబ్లం కూడా పోతాయి. సో వెళ్దాము, ఈ వీడియోలోనే ఎలా 3 రకాలు హోమ్ రెమెడీస్ ఉంది చూస్తాము. హోమ్ రెమెడీ 1. ఫస్ట్ ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని దానికి ఒక పిన్నంలోనే పెట్టుకొని హీట్ చేయాలి. తర్వాత పుదీనా ఆకు ఒక 10-12 పీస్ తీసుకోవాలి. తర్వాత అల్లం చిన్న ముక్క తీసుకొని దాంట్లోనే పెట్టాలి. పెట్టేసి బాగా ఉడించుకోవాలి. బాగా ఉడకపెట్టినాక దానికి బాగా స్మెల్ కలర్ వచ్చాక దానికి తీసుకొని వడకట్టాలి. అది వడకట్టేసినాక దాంట్లోనే ఒక చిన్న పీసు లెమన్ తీసుకొని పిండుకోవాలి. అది పిండేసి దాంట్లోనే తేనె ఒక స్పూను తీసుకొని దాంట్లోనే కూడా కలిపేయాలి. కలిపేసినాక అది వేడివేడిగా కొంచెం గోరువెచ్చగా తాగుతూనే ఉంటే పొద్దున్నే ఖాళీ కడుపులోనే, సాయంకాలం ఖాళీ కడుపులోనే గ్యాస్ ప్రాబ్లంకి బాగా ఉపయోగం ఉంటుంది. వాంతి వచ్చినట్టుగా ఉంటే అది కూడా పోతాయి. బాగా డైజెషన్ అవుతుంది, ఆకలి కూడా పెరుగుతుంది. అంటే చెప్పాలంటే గ్యాస్ ట్రబుల్కి బాగా సమాధానం వస్తుంది. హోమ్ రెమెడీ 2. జీలకర్ర ఒక స్పూన్ తీసుకొని దానికి ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక కొంచెం కలర్ వచ్చాక దానికి తీసుకొని కొంచెము దంచేయాలి. దంచేసి పౌడర్ చేసి పెట్టాలి. తర్వాత మిరియాలు తీసుకుని ఒక స్పూన్ మిరియాలకి దానికి కూడా దంచేయాలి. దంచేసి పౌడర్ చేసి అది కూడా పెట్టాలి. అంటే ఇది ఫ్రై జీలకర్ర, మిరియాలు పొడి ఒక్కొక్క స్పూను, మజ్జిగ ఒక గ్లాస్లోనే కలిపేయాలి. కలిపేసినాక దాంట్లోనే సైంధవ లవణం ఉంది కదా, అది సైంధవ లవణం వచ్చి ఒక స్పూను దాంట్లోనే కలిపేయాలి. కలిపేసినాక ఇది కూడా మంచి కూడా టేస్ట్ కూడా వస్తుంది, డైజెషన్కి కూడా బాగుంటుంది. ఇది తిన్నాక పొద్దునే సాయంకాలం తాగుతూనే ఉంటే ఈ ఎసిడిటీ గ్యాస్ ట్రబుల్కి చాలా మంచిది రిజల్ట్ వస్తుంది. కడుపులో పైత్యం కూడా తగ్గుతుంది. హోమ్ రెమెడీ 3. వాము ఒక స్పూను, సోంపు ఒక స్పూను, మెంతులు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, నల్ల జీలకర్ర ఒక హాఫ్ స్పూను, శుంఠి ఒక చిన్న పీస్ తీసుకొని ఒక పిన్నము హీట్ చేసుకొని దాంట్లోనే పెట్టేసి కొంచెం లైట్గానే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేశాక దానికి మంచి స్మెల్ వస్తుంది. వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి దానికి రూమ్ టెంపరేచర్కి తీసుకొని రావాలి. తర్వాత దాంట్లోనే హింగు ఒక స్పూను కలిపేయాలి. తర్వాత దాంట్లోనే సైంధవ లవణం కూడా ఒక స్పూను కలిపేయాలి. కలిపేసినాక దానికి తీసుకొని మిక్సీ జార్లోనే పెట్టుకొని దానికి బాగా పొడి కొట్టుకోవాలి. పొడి చేశాక దానికి ఒక గ్లాసు కంటైనర్లోనే
స్టోర్ చేసుకుంటే కొన్ని రోజులు దాకా పాడు కాకుండా కూడా బాగా యూజ్ కూడా అవుతుంది. తర్వాత దానికి ఒక గోరువెచ్చగా నీళ్ళు ఒక గ్లాస్లోనే కలిపేసి ఒక స్పూన్ని తిన్నా వెంటనే పొద్దున్నే సాయంకాలం తాగుతూనే ఉంటే ఇది గ్యాస్ ట్రబుల్కి బాగా ఉపయోగంగా ఉంటుంది. హోప్ ఈ వీడియో మీకే బాగా నచ్చుతుంది, బాగా ఉపయోగంగా కూడా పడుతుంది. ఇది మీకు నచ్చితే మాత్రమే ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బటన్ కూడా నొక్కండి. సో నేను ఉంటాను. ధన్యవాదం. జై భారత్, జై ఆయుర్వేద్.